B9 న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో స్వయంగా వెలసిన కోదండ రామాలయానికి చెందిన 55 ఎకరాల దేవాలయ భూమి కబ్జాదారుల చేతిలో ఉందని సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 650 సంవత్సరాల చరిత్ర గల దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న అతి ప్రాచీనమైన కోదండ రామాలయం నేడు శిథిలావస్థకు చేరుకుందని ధూపదీప నైవేద్యానికి కూడా కష్టమవుతుందన్నారు. దేవాదాయ శాఖకు ప్రతిపాదనలను ఎన్నిసార్లు భూముల కబ్జాలపై ఫిర్యాదు చేసినా ఏదో హడావుడి చేయడమే తప్ప ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. 55 ఎకరాలు కలిగి ఉన్న ఆలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే స్వామివారి కళ్యాణానికి పలు గ్రామాలలో చందాలు వేసుకుని స్వామివారి కళ్యాణం చేసుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ప్రాచీన చరిత్ర ఉన్న కోదండ రామాలయం నేడు పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, అధికారులు పట్టించుకునే వారు లేరని, దేవాలయం గాలిగోపురంపై పిచ్చి మొక్కలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైడ్రా తరహాలో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయ భూముల్ని భూ కబ్జాదారుల చేతిలో నుండి రక్షించాలని, దేవాలయ భూముల రక్షణ విషయంలో దేవాదాయ శాఖ కఠినంగా ఉండాలని సూచించారు. ఇకనైనా దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ముద్దునిద్ర వీడి దేవాలయ భూముల ఆక్రమణదారులను రక్షించాలని వేడుకుంటున్నారన్నారు. శ్రీమన్నారాయణ, సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామం.
ఈ నరసింహాపురం అనే గ్రామం కూడా స్వామివారి పేరుతోటే రావడం జరిగింది. ఇది ఒకప్పుడు నరసింహాపురం, అది రాను రాను రావడెగిరిపోయి నరసింహాపురంగా మారింది. ఇక్కడ స్వామివారి స్వయంభూ, ఎవరు ప్రతిష్ఠ చేసిన దేవాలయం కాదు, చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. పిలిస్తే పలికే స్వామి ఇక్కడ. ఆ లోపల స్వామివారి పాదాల కింద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి 360 రోజులు. ఒకసారి బిన్నె మునుగుతుంది, ఒకసారి చెంబు మునుగుతుంది, ఒకసారి చెంచాతోటి తీయాల్సి వస్తుంది. ఆ విధంగా ఎండాకాలం అని కాదు, వానాకాలం అని కాదు, ఆ విధంగా కూడా మనకు నీళ్లు ఇక్కడ స్వామివారి దర్శనం ఆ విధంగా మనకు కనబడుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారం అవుతుంది. ఒకప్పుడు చాలా ప్రాముఖ్యతగా వెలిగింది, కానీ ఇప్పుడు రాను రాను దేవాలయం చేయడమే కష్టంగా అయిపోతున్నది. 2 సంవత్సరాల నుంచి జీతాలు లేవు, బత్యాలు లేవు. దేవుడు కోదండరామ స్వామి పేరుతో 55 ఎకరాలు ఉన్నాయి. 55 ఎకరాల వాళ్ళు ఎవరు కౌలు ఇవ్వట్లేదు. కౌలు ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. మహేందర్ వారు ఏసీగా ఉండి వారు వచ్చారు ఇక్కడికి 2021లో. వచ్చే అయ్యగారు మీరు ఒక్క పూట అన్నది తినడం కష్టంగా ఉంది, మీకు 3 పూట్ల భోజనం పెట్టిస్తామండి, ఈ పొలాలన్నీ కూడా కౌలిప్పిస్తామని మాట్లాడారు. జూన్ 2021 జూన్ 13వ తారీఖు ఏలంపాట ఉందని అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 12వ తారీఖు నాకు ఫోన్ చేసి అయ్యగారు రేపు ఏలంపాట ఆగిపోతుందని చెప్పాను. దీంట్లో మరి ఏం జరిగిందో తెలవట్లేదు. ఈ విధంగా అసలు కౌలు లేదు, ఏమి లేదు. 55 ఎకరాలు బోర్డు పెట్టింది, గుడి ముందే బోర్డు బాగుంది. కౌలు మటుకు ఏమీ ఇవ్వట్లేదు. కౌలు చాలా కష్టమవుతుంది దేవాలయం చేయడం. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవాలయం పుట్టుబట్టి అవస్థ వస్తున్నది. దీని గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు, జాప్యం చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని దేవాలయం డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వేమూరు సత్యనారాయణ, సామాజిక కార్యకర్తను. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో స్వయంభూ శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉన్నది. ఇట్టి దేవాలయానికి అధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ దేవాదాయ శాఖ వారు 55 ఎకరాలుగా దేవుడి పేరు మీద పట్టాలు ఉన్నట్టుగా వాళ్ళు పాస్బుక్లు మంజూరు చేయడం జరిగింది గతంలో. ఇట్టి భూముల విషయంపై నేను గత 2019 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాను. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్ర స్థాయి కమిషనర్ల వరకు ఎన్నోసార్లు వినతపత్రాలు, మెమోరాండాలు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా అధికారులు వీటి మీద స్పందించిన దాఖలా లేదు. అలాగే నేను 2020-21 ఆ సంవత్సరంలో వీరు ఎలాగ పట్టించుకోవట్లేదని చెప్పని వినూత్నమైన ఎన్నో నిరసనలకు చేస్తే ఆ నిరసనలకు వివిధ సామాజిక మాధ్యమాల్లో, వివిధ పత్రికలు వచ్చిన దాని మీద పై స్థాయి అధికారుల ఒత్తిడి మేరకు ఇక్కడికి వచ్చేసి దేవాలయం ముందు ఆ అట్టి సర్వే నెంబర్లతో కూడిన మన సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నా పోరాట ఫలితంగా 2021లో 15వ తారీఖు నాడు 7వ నెలలో బహిరంగ వేలం ప్రక్రియ ద్వారా అట్టి భూములను మనకు సర్వే చేపించేసి చేద్దామన్న ఉద్దేశంతో బహిరంగ వేలం వేసి చేద్దామన్న ఆలోచన చేసి కరపత్రం దగ్గరకు వచ్చేసి గ్రామంలో అతికించేసి టామ్ కూడా ఇప్పించేసి మళ్ళీ ఇటువైపు కన్నెత్తు చూడని అధికారులు ఇప్పటి వరకు కూడా కనీసం 55 ఎకరాల దేవాలయ భూములు ఉన్నా కానీ, పేరుకు పట్టాదారులకు ఉన్నా కానీ స్వామివారి కళ్యాణం కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం చేయాలని చెప్పంటే ₹1 కూడా కౌలు రాకుండా, అదేవిధంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. స్వామివారి కళ్యాణం చేయాలని చెప్పంటే మా గ్రామంతో పాటు వివిధ చుట్టుపక్కల గ్రామాలతో కూడా భిక్షాటన వచ్చేసి కళ్యాణం చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లో మా దేవాలయం ఉన్నది. అతి పురాతనమైన దేవాలయం, 680 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి చారిత్రక దేవాలయం నేడు పిచ్చి మొక్కలతోని, చెట్లతోని, చామలతోని పైన గాలి గోపురం మీద కూడా చెట్లు పెరిగేసి కనీసం పురాతన దేవాలయం శిథిలావస్థకు చేరుకున్నది. అయినా ఇక్కడ ప్రభుత్వం అధికారులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ ఫలితం శూన్యం. మరి ఇవాళ చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఇటీవల మన చెరువులనే ఆక్రమించుకున్న చెరువులని కాపాడే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి హైడ్రాగా ఏర్పాటు చేసుకొచ్చేసి 100-150 గజాల స్థలాలున్న సామాన్య మధ్యతరగతి పేద ప్రజల వారి ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. సరే, కూల్చివేతకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం ఏర్పరచుకొని కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఉన్న వాటిని కూడా వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని కూలగొడుతున్నారు. అలాగే మరి ఇక్కడ దేవాలయం పేరు మీద, దేవుడి పేరు మీద, కోదండరామస్వామి పేరు మీద పట్టా నమోదై ఉన్నా కానీ ఇట్టి భూముల మీద చర్యలు తీసుకోకపోవడం, ఎకరాలకి కోట్ల రూపాయల విలువైన భూములని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ మా ఊళ్ళోనే 55 ఎకరాల భూమి ఉంది. మరి ఇలాంటి వాటి మీద కూడా అలాంటి చర్యలు తీసుకోకుండా మరి వాళ్ళ అధికారులు వాళ్ళ మెతక వైఖరి, వారి నిర్లక్ష్యపు ధోరణే ఇందుకు నిదర్శనం. కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సామాజిక మాధ్యమాలు వచ్చినప్పుడే తప్ప అరాకొరక రావటం, దేవాలయం సందర్శించేసి వెళ్ళిపోవటమే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో అట్టి భూముల మీద వాళ్ళకి పూర్తి స్థాయిలో సర్వే చేపించేసి హద్దురాలు ఏర్పాటు వచ్చేసి
వేలంపాట ప్రక్రియ ద్వారా ఇలాంటి పురాతన మరుగునబడిపోయి శిథిలావస్థ చేరుతున్న పురాతన దేవాలయకు పూర్వోపదేయడం కోసం వారు ఎవరు కూడా పనిచేయని వైఖరి. అలాగే ఇప్పుడు హైడ్రా ఎలాగైతే హైదరాబాద్లో పనిచేస్తుందో హైడ్రా అనేది ప్రతి గ్రామానికి చేరాలి. జిల్లా స్థాయిలో అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి సర్వాధికారులు ఇచ్చుకుంటూ ఒక ప్రత్యేక కమిటీని వేసి ఇలా ప్రభుత్వ భూములు, దేవాలయానికి ఉన్న అన్యాక్రాంతమైన భూములను కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకొచ్చేసి వాటిని ఆక్రమణ నుంచి తొలగించేసి స్వాధీనపరుచుకొని దేవాలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికైనా సరే రేపు రాబోయే కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం ఈ భిక్షాటన చేసే పరిస్థితి దుస్థితి నుంచి తొలగించేసి కౌలు రూపంగా, కనీస నామమాత్రం కౌలు రూపంగా అయినా సరే ఏర్పాటు చేసుకొచ్చేసి మా నరసింహాపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సంబంధిత అధికారులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నాను.